గంజాయి మత్తులో కుటుంబీకులను ఇబ్బంది పెడుతున్నటువంటి కడుపున పుట్టిన కొడుకును తల నరికి చంపాడు ఒక తండ్రి. గంజాయి మత్తులో తను చేసేటువంటి ఆగడాలు తట్టుకోలేక నా కొడుకును చంపానంటూ తనే చెప్తున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మత్తు పదార్థాలకు బానిసైనటువంటి చాలామంది విషయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క తతంగాలను మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిసైనటువంటి నేపథ్యంలో ఇటు మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వ్యక్తి కుటుంబీకులను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అమ్ముకోవడం, ఇంట్లో ఎవరైనా మహిళలు ఉంటే మహిళల మెడల్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా దొంగలించుకుపోవడం, ఇట్లాంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మత్తు పదార్థాలను బ్యాన్ చేయాలని చెప్పేసి ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. గాంజాకు సంబంధించినటువంటి విషయంలో, గంజాయి విషయంలో మత్తుకు బానిసైనటువంటి వాళ్ళు ఆ గంజాయి లేకపోతే పిచ్చివారిగా మారుతున్నటువంటి వారిని కూడా మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం. ఇక గంజాయి మత్తులో కుటుంబీకులను ఇబ్బంది పెడుతున్నటువంటి కొడుకునే మట్టు పెట్టినటువంటి ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. గంజాయికి బానిసయ్యాడని కొడుకును చంపినటువంటి తండ్రి. నిజామాబాద్ జిల్లా నల్లవెల్లిలో దారుణం జరిగింది. గొడ్డలితో నరికి ఇందల్వాయి పిఎస్లో లొంగిపోయిన తండ్రి. గంజాయి మత్తులో ఇంట్లో వాళ్ళనే వేధించిన కొడుకు భాను ప్రకాష్ 23 సంవత్సరాలు మాత్రమే, కేవలం 23 సంవత్సరాల వ్యక్తి మాత్రమే. రోజంతా మత్తులోనే ఉంటూ డబ్బు కోసం తండ్రితోని రోజు గొడవలు పెడుతుండేవాడంట. ఇక తనని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తనతో కాలేదు. తండ్రి కిషన్ భాను ప్రకాష్ని నిర్జీవంగా చంపేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద తల నరికినటువంటి ఘటన మాత్రం బయటపడింది. ఇక దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. అతని యొక్క తండ్రి కొత్తగోళ్ళ కిషన్, సుమారు 59 సంవత్సరాలు ఉంటాయి. ఆయన వ్యక్తి గొడ్డలతో నరికి చంపేసిందని చెప్పి దరఖాస్తు ఇస్తే దర్యాప్తులో భాగంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ కిషన్ కూడా ఇసిడ్ యొక్క మదర్ అయినటువంటి కొత్తగోళ్ళకి దరఖాస్తు చేసింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కొంచెం ఆ తండ్రి గొడవలో భాగంగా నిన్న సాయంత్రం గొడవ అయిన తర్వాత అతను గొడ్డలతో వాళ్ళ కొడుకుని చంపేసి పారిపోవడం జరిగింది. ఈ విషయంలో వీళ్ళ తల్లి కూడా యాక్చువల్గా వీళ్ళ బిడ్డ ఇంటికి జక్రాన్పల్లి వెళ్ళిపోయింది. ఆమెకి ఈ విషయం తెలిసి వచ్చి దరఖాస్తు ఇస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంది. మండలం నల్లవెల్లి గ్రామం నందు కొత్తగోళ్ళ భానుప్రకాష్ అనే వ్యక్తి సుమారు 20 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ బై గోళ్ళ. అతని యొక్క తండ్రి కొత్తగోళ్ళ కిషన్, సుమారు 59 సంవత్సరాలు ఉంటాయి. ఆయన వ్యక్తి గొడ్డలతో నరికి చంపేసిందని చెప్పి దరఖాస్తు ఇస్తే దర్యాప్తులో భాగంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ కిషన్ కూడా ఇసిడ్ యొక్క మదర్ అయినటువంటి కొత్తగోళ్ళకి దరఖాస్తు చేసింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కొంచెం ఆ తండ్రి గొడవలో భాగంగా నిన్న సాయంత్రం గొడవ అయిన తర్వాత అతను గొడ్డలతో వాళ్ళ కొడుకుని చంపేసి పారిపోవడం జరిగింది. ఈ విషయంలో వీళ్ళ తల్లి కూడా యాక్చువల్గా వీళ్ళ బిడ్డ ఇంటికి జక్రాన్పల్లి వెళ్ళిపోయింది. ఆమెకి ఈ విషయం తెలిసి వచ్చి దరఖాస్తు ఇస్తే కేసు నమోదు చేసుకుంది. పోలీసులు ఏం చెప్పారో చూసాం. పోలీసులు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. తండ్రి భాను ప్రకాష్ను చంపేశాడు అని చెప్తా ఉన్నారు. ఇక ఇదే విషయం పైన మా ప్రతినిధి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అన్నా నమస్తే. ఏంటన్నా అసలు అక్కడ ఏం జరిగింది? ఆ భాను ప్రకాష్ను ఎందుకు చంపేశాడు తండ్రి కిషన్? శ్రీనివాస్, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో తండ్రిని కొడుకుని చంపిన తండ్రి ఘటన ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గంజాయికి అలవాటు పడ్డ కొడుకు తరచూ తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నాడు. నిన్న రాత్రి కూడా తండ్రిని వేధించి నాకు డబ్బులు కావాలి అని చెప్పి గొడవ పడే నేపథ్యంలో ఇద్దరు తోపులాట చేసుకున్నారు. తర్వాత కొడుకు పడుకున్న తర్వాత తండ్రి గొడ్డలితో కొడుకు భాను ప్రకాష్ ను నరికేశాడు. తల మొండెం వేరువేరుగా చేసిన పరిస్థితి. తండ్రి కిషన్ నరకడంతో పూర్తిగా ఆ గ్రామంలో ఒకసారిగా సంచలనంగా మారింది. ఎందుకంటే తండ్రి చంపిన తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోయాడు. దీనికి అంటే నేను నా కుమారుడిని చంపాను, నా కుమారుడు
గంజాయికి అలవాటు పడ్డాడు, గంజాయికి బానిసైన నేపథ్యంలో నన్ను తరచూ వేధిస్తున్నట్టు పోలీసులకు ఇందల్వాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన నేపథ్యం తల్లి ఫిర్యాదు మేరకు తల్లి వారి అమ్మగారింటి జగరంపల్లి మండల కేంద్రానికి వెళ్లిన నేపథ్యంలో నా కొడుకు చనిపోయాడు అని చెప్పి తల్లి ఫిర్యాదు మేరకు తండ్రిపై కేసు అయితే నమోదు చేశారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఈ గంజాయికి సంబంధించి చూసుకుంటే గంజాయి మూటాలు, గంజాయి అమ్మకాలు భారీగా పెరిగిపోయినాయి. యువత అంతా కూడా పడుతున్న పరిస్థితులు. మొత్తానికి ముఖ్యంగా ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులందరూ కూడా ఈ గంజాయి మత్తుపదార్థాలకు అలవాటు కావడం, తరచూ తల్లిదండ్రులను వేధించడం ఇలాంటి పరిపాటిగా మారింది. కానీ నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే నల్లవెల్లి గ్రామానికి సంబంధించిన కొత్తగొల్ల భానుప్రకాష్ ను తండ్రి కిషన్ చంపడం అయితే పూర్తిగా గంజాయికి బానిసాడనే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. శ్రీనివాస్, అంటే గంజాయి ఇంకా చెలామణిలో ఉందనుకోవచ్చా? ఇప్పుడు ఈ యొక్క ఘటనను బట్టి చాలా వరకు తగ్గిందని చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వర్క్ సంబంధించినటువంటి వ్యక్తులు. మరి ఈ గంజాయి ఇంకా కనబడుతుంది అనుకోవచ్చా? శ్రీనివాస్, ఏదైతే గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్లే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో గంజాయి మూటను పట్టుకునేందుకు వెళ్లిన ఎక్సైజ్ అధికారులపై గంజాయి మూటా వారు కారుతో దాడి చేసి అందులో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు. ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా గంజాయి మూటను పట్టుకునే క్రమంలో ఒక నిండు కానీ ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందిందంటే గంజాయి ఖచ్చితంగా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. దాన్ని పట్టుకోవడంలో ఎక్సైజ్ పోలీసులు విఫలమయ్యారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గంజాయి నిర్మూలన చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ అమ్మకాలు దానికి సంబంధించి పండించడం ఇవన్నీ కూడా నిర్మూలించడంలో ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ విఫలమైందని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ గంగారెడ్డి. ఎస్, ఇది పరిస్థితి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి ఇంకా అవకాశం కనబడుతూ ఉందంటే, గంజాయి ఇంకా చెలామణిలో ఉందంటే, గంజాయి తాగే వాళ్ళు ఇంకా కనబడుతున్నారా అంటే అవుననేటువంటి సమాధానం అయితే మనకు వినబడతా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఒక కానిస్టేబుల్ మృతి చెందినటువంటి గంజాయి ముఠా దాడిలో కానిస్టేబుల్ మృతి చెందినటువంటి సంఘటన కూడా మనం చూసాం. మరొక వైపు గంజాయి సేవిస్తూ కుటుంబీకులను ఇబ్బందులు పెడుతూ తనకు తండ్రే యమపాశకుడైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నటువంటి కొడుకులను మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఇక మత్తు పదార్థాల వ్యసనంలో మునిగి తేలుతున్నటువంటి యువతకు ఇలాంటి తండ్రులు ఎంతో కొంత భయం పెట్టే విధంగా మనకైతే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఈ ఘటన పట్ల మీరేమనుకుంటా ఉన్నారో, చంపడం కరెక్టా అంటే కాదనే చెప్తా ఉంది చట్టం. మరి మీరేమనుకుంటా ఉన్నారు? ఇట్లా గంజాయి మత్తులో కుటుంబీకులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ యొక్క కొడుకును చంపుకున్నటువంటి తండ్రి విషయంలో మీరేమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి. మండలం నల్లవెల్లి గ్రామం నందు కొత్తగొల్ల భానుప్రకాష్ అనే వ్యక్తి సుమారు 20 సంవత్సరాలు ఉంటాయి, క్యాస్ట్ బై గొల్ల. అతని యొక్క తండ్రి కొత్తగొల్ల కిషన్ సుమారు 59 సంవత్సరాలు ఉంటాయి. ఆయన వ్యక్తి గొడ్డలతో నరికి చంపేసిందని చెప్పి దరఖాస్తు ఇస్తే దర్యాప్తులో భాగంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ కిషన్ కూడా డిసీడ్ యొక్క మదర్ అయినటువంటి కొత్తగొల్ల లక్ష్మి దరఖాస్తు చేసింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. కొంచెం ఆ తండ్రి గొడవలో భాగంగా నిన్న సాయంత్రం గొడవ అయిన తర్వాత అతను గొడ్డలతో వాళ్ళ కొడుకుని చంపేసి పారిపోవడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.